అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పటం చేత కాదు గానీ ఈడో పెద్ద వేదాంతి. యాంకర్ ఏమడిగింది? భారతదేశంలో క్రిస్టియానిటీ రాకముందు చదువు లేదంట కదా! క్రిస్టియానిటీ వచ్చిన తర్వాతే పెద్ద మార్పు వచ్చిందంట కదా! అని ఆమె అడిగింది. ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతున్న యూట్యూబ్ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే క్రిస్టియానిటీ లేకపోతే చదువు లేదని, క్రిస్టియానిటీ లేకపోతే ఆశ్రమాలు లేవని, క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ వల్లనే ఇంత చేంజ్ వచ్చింది అని అనేసి భారతదేశం అంటే లేకుండా జీవించడం, నీతి లేకుండా జీవించడమా? ఇప్పుడు హిందువుగా ఇక్కడ 5గురు ఉన్నాం, మనం గర్వంగా చెప్పగలం నా పూర్వీకులు గొప్పోళ్ళని. ఎవరైనా గురికి ఫోన్ చేద్దామా? ఈ అబద్ధాలు నేను వినలేక మధ్యలో వచ్చాను అంతే. అయితే వాడి యొక్క ఉద్దేశాన్ని చెప్పేది అది వాళ్ళే అన్ని కనిపెట్టారని, మెషన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన చదువే ఇప్పుడు కొనసాగుతుందని ఒక భిక్షగా భావిస్తూ ఉన్నారు వాళ్ళు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది నమ్మే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎన్నో గురులు ఉన్నాయి. నువ్వు చెప్పమ్మా. అవే నిజం అనుకుని వాళ్ళని ఫాలో అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నిజాలు ఏంటి? ఆన్సర్డ్. క్రైస్తవం అనేది ఒక కల్పితం. ప్రపంచాన్ని రూల్ చేయాలనే భావంతో ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారు. మీరు గూగుల్ నన్నా అడగండి, చరిత్రనన్నా అడగండి. చరిత్ర ప్రకారంగా మీరు ఒక్క 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2000 సంవత్సరాల క్రితం ఒక మసీదు చూపిస్తారా? ఓ చర్చి చూపిస్తారా? కానీ 2000 సంవత్సరాల క్రితం ఇస్లాం సంబంధించిన ఎవిడెన్స్ ఉండదు. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండదు. మరి కానీ 10,000 సంవత్సరాల క్రితం కూడా హిందుత్వానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటుంది. వాడేదో కనిపెట్టాడు అని అన్నావు కదా, ఆ చెప్పినోడు ఉన్నాడు ఎరిపప్ప, వాడిని కూడా కనిపెట్టింది మనమే. వాళ్ళ నాన్న పేరు అలా అన్నోడు, వాళ్ళ నాన్న పేరు. నీతి లేకపోవడం వల్ల అలా. మీకు ఇప్పుడు ఎవడైనా కనిపెట్టాడు, ఏదైనా ఇన్వెంట్ చేయడానికి మేధస్సు, రైట్? ఇప్పుడు ఈ బల్బులు, కెమెరా, సెల్లు, ఓకే, ఈ కనిపెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది జ్యూస్ ఉన్నారు, అది దేవుడు నమ్మనోళ్ళు ఉన్నారు. క్రీస్తు వల్ల మేము కనిపెట్టామనే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఉన్నప్పటికీ కూడా మనం ఎలా వాడుతున్నాం? వీటిని కొనుక్కుని వాడుతున్నాం. మనం కొనుక్కుని వాడటం వల్ల వాడు బతుకుతున్నాడు కదా. ఆడికి బతికిచ్చింది ఎవరు? మనం కష్టపడి దేవో బావ కదా. చెప్పు, ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు బతుకుతున్నారు? రైట్, పాయింట్. ఓకేనా? ఇప్పుడు వాడు ఏవో కనిపెట్టాడు అన్నారు కదా, ఆడేం కనిపెట్టక ముందు కూడా బతికి ఉందిగా ప్రపంచం. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతి ఎవరిది? హిందువులది. ఎక్కడికన్నా వెళ్ళు ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడెక్కడికో వెళ్తే కూడా ఎవిడెన్స్లు ఎవరైతే దొరుకుతాయి? జపాన్ లో అయినా, అమెరికాలో అయినా, తైవాన్ లో అయినా, మలేషియాలో అయినా,